హాయ్ అండి, ఇక్కడ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే కనుక స్టార్టింగ్ ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా మీ బ్లౌజ్ మీరు కుట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఓపెనింగ్స్ అనేది ఆపోజిట్లో పెట్టేశాను. హోల్డింగ్స్ అనేవి మనకెళ్ళి ఉండాలి. ఇప్పుడైతే హెచ్చుతక్కుల కోసం ఒక లైన్ గీసుకున్నాను, వేస్టేజ్ లైన్ అది. ఇక్కడ 1/2 ఇంచ్ పైకి ఖర్చుల కోసం ఒక లైన్ గీసుకున్నాను. ఇప్పుడైతే బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూద్దాము. బ్లౌజ్ హైట్ చూడడానికి టేప్ పెట్టుకొని, ఇప్పుడు నేను ఎలా అయితే బ్లౌజ్ సర్దుకున్నానో అలా సర్ది పెట్టుకొని, షోల్డర్ మిడిల్ పాయింట్ నుంచి డాట్ కుట్టు ఉంది కదా, డాట్ కుట్టు దగ్గరికి ఇలా పెట్టండి. టేపు ఇలా పెట్టేసేసి ఎంత హైట్ ఉందో చూడండి. ఇక్కడ నాకు వచ్చేసి 13 ఇంచెస్ వచ్చింది. వాళ్ళు 1 ఇంచ్ పెంచమన్నారు, అందుకని 14 ఇంచెస్ పెడుతున్నాను. ఈ 14 ఇంచెస్కి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ లైన్ గీసేయండి. పైన మళ్ళీ ఒక 1/2 ఇంచ్ పైకి లైన్ గీయండి, అది కూడా ఖర్చులకి. ఇప్పుడు మనం పైన కింద ఖర్చులు లేకుండా మిడిల్లో 14 ఇంచెస్ పెట్టాను. ఇప్పుడు చూడండి, నడుము లూజ్ కొలవడం కోసం బ్లౌజ్ని ఇలా హోల్డ్ చేసుకొని చంక డౌన్ దగ్గర స్టిచ్చెస్ దగ్గర ఇలాగా మార్క్ చేయండి. మిడిల్లోకి మార్క్ చేసుకోండి. బ్యాక్ పార్టే పట్టుకోండి, ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ని హోల్డ్ చేసి పట్టుకొని అలా పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసేసి బ్లౌజ్ నెక్ కూడా చూడండి, వాళ్ళు ఎక్కడికి పెట్టారో అక్కడికే పెట్టాను. మనం 1 ఇంచ్ పెంచాం కదా, నెక్ దించమన్నారు, అందుకని నేను నెక్ యాజ్ ఈజ్గా పెట్టేశాను. 1 ఇంచ్ దిగుతుంది నెక్ కూడా. అదే వాళ్ళు నెక్ దించొద్దు, ఓన్లీ పొడవే పెట్టాలి అంటే కనుక నెక్ 1 ఇంచ్ పైకి పెట్టాలి. ఇక్కడ 1 ఇంచ్ డాట్స్ కోసం పెట్టాను, 2 ఇంచెస్ ఖర్చులకి పెట్టేశాను. నడుము లూజ్లో సగానికి మార్క్ చేశాను డాట్ కోసం. డాట్ హైట్ వచ్చేసి 3 ఇంచెస్ పెట్టాను. 3 ఇంచెస్ డాట్ హైట్ పెట్టేస్తే సరిపోతుంది మనకి. ఇప్పుడు నెక్ డీప్ ఎంత వచ్చిందో చూస్తున్నాను. 10 ఇంచెస్ వచ్చింది. 10 ఇంచెస్ అంటే అది డీప్ నెక్ కిందకి వస్తుంది, అందుకని 2 ఇంచెస్ నెక్ పెడితే సరిపోతుంది. 2 ఇంచెస్ నెక్ కొలత, మళ్ళీ 3 ఇంచెస్ షోల్డర్కి. టోటల్ ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాను. డీప్ నెక్ అయితే 2 ఇంచెస్ అండి. ఇక్కడ 1 ఇంచ్ వదిలేసి కింద ఇట్లా చూడండి, చంక డౌన్ నేను ఇలా మార్క్ చేసుకున్నా. కుట్టు దగ్గర ఎగ్జాక్ట్లీ కుట్టు దగ్గరికి పెట్టేశాను. కుట్టు దగ్గరికి పెట్టేస్తే మనకి ఖర్చులతో కలిపి 6 ఇంచెస్కి పైకి, కొంచెం పైకి, ఎందుకంటే ఖర్చులతో కలిపి కింద మనం మార్క్ చేసింది ఎగ్జాక్ట్లీ కుట్టు దగ్గర, కొంచెం పైకి కుట్లకి ఖర్చులకి పైకి పెట్టేశాను. ఇక్కడ ఫుల్ షోల్డర్ 5 ఇంచెస్ ఎగ్జాక్ట్లీ మార్క్ చేసుకుంటే స్ట్రైట్ చంక డౌన్ లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఇలాగా 6 ఇంచెస్కి నేను మార్క్ చేసుకున్న విధంగా లైన్ గీసేసాను. ఇప్పుడు ఈ లైన్ మీద మనం చెస్ట్ లూజ్ తీసుకోవచ్చు. చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలంటే నడుము లూజ్కి 1 ఇంచ్ కలిపితే మనకి చెస్ట్ లూజు. ఇక్కడ చూడండి, డాట్స్తో కలిపి ఎంత వచ్చిందో చూశాను, 9.5 వచ్చింది. అదే 9.5 ఇంచెస్ ఇక్కడ పెట్టేశాను. 2 ఇంచెస్ ఖర్చులకి అనేది పెట్టేశాను. మీరు చూస్తున్నట్లయితే ఎగ్జాక్ట్లీ స్ట్రైట్ లైన్ వస్తుంది. నడుము లూజను చెస్ట్ లూజు స్ట్రైట్గానే రావాలి కూడా. ఇక్కడ 1.5 ఇంచ్ మార్జిన్గా, అంటే మిడిల్ చంక డౌన్ మిడిల్కి 1.5, పైన కూడా 1.5 తీసుకొని ఆమ్ రౌండ్ స్కేల్ ఉంటే కనుక ఆమ్ రౌండ్ స్కేల్తో గీయండి, లేకపోతే హ్యాండ్ కరువుతో గీయండి. ఆమ్ రౌండ్ స్కేల్ అయితేనే బిగినర్స్కి చాలా బెస్ట్. నేనైతే ఆమ్ రౌండ్ స్కేల్నే సజెషన్ చేస్తాను. చూడండి, ఆమ్ రౌండ్ స్కేల్తో ఇలాగా మనం పాయింట్ చేసిన పాయింట్స్ కింద లైను 3 కలిసేలాగా ఇలా గ్రౌండ్ గీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కొలిచి చూడండి, మనకి నడుము లూజ్ వచ్చి 8.5 ఇంచెస్ వచ్చింది కదా, ఎగ్జాక్ట్లీ 8.5 ఇంచెస్ వస్తుంది. అలా వస్తేనే మనకి పర్ఫెక్ట్గా సెట్ అయినట్టే బ్లౌజు. ఇక ఎలాంటి డౌటు లేదు, ఖర్చులు కాకుండా చూడండి, ఇక్కడికి 8.5 ఇంచెస్ వచ్చింది. మనకి కరెక్ట్గా 8.5 వచ్చిందంటే మనకి ఎలాంటి డౌట్ ఉండదు, ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒకసారి చంక రౌండ్ అనేది అలా కొలిచి చూడండి, ఓకేనా. ఇప్పుడు నెక్ పైన 2 ఇంచెస్ పెట్టాను కాబట్టి కింద 2.5 ఇంచ్ తీసుకోండి. వీళ్ళు రౌండ్ నెక్ అడిగేశారు కాబట్టి లైట్ కర్వ్ ఇచ్చేస్తాను. కింద 2.5, కనీసం పైన కన్నా కింద 1/2 ఇంచ్ ఖచ్చితంగా ఎగ్జాక్ట్లీ పైన ఉండాలి. 1/2 ఇంచ్ కింద పెంచాలి, పెంచితేనే మనకి నెక్ అనేది సూపర్ లుక్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి నెక్ అయిపోయింది, చంక డౌన్ అయిపోయింది, మొత్తం బ్యాక్ పార్ట్ మొత్తం కటింగ్ అనేది అంటే మార్కింగ్ అనేది అయిపోయింది. ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన విధంగా ఇలా మార్క్ చేసుకుంటే కనుక మీకు ఎక్కడ ఎలాంటి డౌట్ లేకుండా మీకు ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఒకసారి మార్క్ చేసి కట్ చేసి చూడండి. మీకు కనుక ఎగ్జాక్ట్లీ ఫిట్టింగ్ కరెక్ట్గా సెట్ అయితే కనుక నాకు ఒక కామెంట్ రూపంలో చెప్పండి. ఇక్కడ చూడండి, నడుము లూజ్ దగ్గర పైకి ఖర్చులు కాకుండా ఖర్చులతో కలిపి పైన లైన్ గీసాం కదా, ఆ లైన్ దగ్గరికి ఇలా కట్ చేయాలన్నమాట. అలా ఎందుకు అంటే నడుము దగ్గర ఉబ్బెత్తు రాకుండా అలా కొంచెం పైకి మనం కట్ చేసామంటే నీట్ లుక్ వస్తుంది అన్నమాట.
ఇప్పుడైతే నెక్, షోల్డరు, చంక డౌన్ మొత్తం మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేయండి. యాజ్ ఇట్ ఈస్గా కట్ చేయడానికి ట్రై చేయండి. మార్కింగ్ మీద నుంచే కటింగ్ అనేది వెళ్ళాలి. మీరు కంఫర్టబుల్గా క్లాత్ని కంఫర్ట్గా పెట్టుకొని మరీ కట్ చేసుకోండి. ఇక్కడ నాకు వీడియోకి కన్వీనియంట్గా ట్రై చేయడానికి నేను ఇలా కట్ చేస్తున్నాను. మనం క్లాత్ ఎట్లా జరిపినా ఏం కాదు, లైనింగ్ క్లాత్ కాబట్టి మనకేం కాదు. సిల్క్ క్లాత్ అయితేనే అటు ఇటు జరుగుతూ ఉంటుంది. ఇదైతే అంతేమీ ఇబ్బంది ఉండదు కాబట్టి కంఫర్టబుల్గా కట్ చేయండి. చూసారు కదా, కటింగ్ అనేది అయిపోయాక ఖచ్చితంగా ఇలాగా కాట్లు అయితే పెట్టుకోండి. ఈ కాట్లు అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. మనకి స్టిచ్చింగ్ అప్పుడు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి మనకి. కాబట్టి అలాగా గుర్తుగా పెట్టేసుకోండి. చూసారు కదా, బ్యాక్ నెక్ అనేది అయిపోయింది మనకి, బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది. ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకోవడం చూద్దాము. హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి అంటే, ఇప్పుడు బ్యాక్ పార్ట్కి అటు సైడ్ కట్ చేసాం కదా, ఇప్పుడు ఇటు సైడ్ పెట్టుకోండి. హ్యాండ్స్ ఈ చివరి తీసుకోవడం కూడా 4 హోల్డింగ్స్ చేయండి. చూడండి, ఓపెన్స్ ఏమో ఆపోజిట్లో ఉన్నాయి, క్లోజింగ్స్ ఏమో మనకెళ్ళి ఉన్నాయి. ఇలా పెట్టేసుకొని మనం 4 హోల్డింగ్స్ మీద ఎప్పుడైనా సరే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఖర్చులకి అంటే ఎక్స్ట్రా వేస్టేజ్ లైన్ ఒకటి గీయండి ఫస్ట్. ఇక్కడ ఏంటంటే తిప్పేసే పద్ధతిలో కుడుతున్నాను హ్యాండ్స్, అందుకని చెప్పేసి నేను ఒక 1/2 ఇంచ్ మందమే ఖర్చు పెట్టాను, లేకపోతే 1 ఇంచ్ పట్టండి, ఎందుకంటే మడతెట్టి కుట్టడానికి. ఇక్కడ హ్యాండ్ హైట్ చూడండి, వాళ్ళ హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఇలా మార్క్ చేసుకున్నాను. హ్యాండ్ మిడిల్లో షోల్డర్ దగ్గర నుంచి ఇట్లా పట్టుకొని ఎగ్జాక్ట్లీ ఇలా పెట్టేసుకోండి. మీకు ఇంకా ఏ డౌట్ ఉండదు, చంక డౌన్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. హ్యాండ్ మనం ఖర్చులకి లైన్ గీసాం కదా, ఆ లైన్ మీద పెట్టేసేసి ఎగ్జాక్ట్లీ హ్యాండ్ ఎలా ఉందో అలా పరిచేయండి. పరిచేసి హ్యాండ్ హైట్ ఎగ్జాక్ట్లీ ఇందాక పెట్టినట్టే వచ్చింది. ఇక్కడ వచ్చేసి హ్యాండ్ డౌన్ కూడా పాయింట్ చేయండి. నేను ఏదైనా సరే ఫస్ట్ కుట్ల దగ్గరికి మార్క్ చేస్తున్నాను, తర్వాత కొంచెం పైకి పెడతాను ఖర్చులకి. ఇక్కడ చూడండి, హ్యాండ్ హైట్ ఎంత వచ్చిందో చూడండి, 7 ఇంచెస్ వచ్చింది. అదే 7 ఇంచెస్ ఇటు కూడా మార్క్ చేసి 2 కలుపుతూ ఒక లైన్ గీసేసాను. పక్కన మళ్ళీ ఒక 1/2 ఇంచ్ పైనకి ఖర్చుల కోసం లైన్ గీయండి. ఖర్చులు మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. హ్యాండ్ డౌన్ ఎంత వచ్చింది అంటే 3 ఇంచెస్ వచ్చింది. అదే 3 ఇంచెస్ నేను కరెక్ట్గా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకున్నాను. హ్యాండ్ డౌన్ అనేది హ్యాండ్ డౌన్ గీసాక ఇక్కడ చూడండి, ఆమ్ రౌండ్ ఇలా పట్టుకొని కొలవండి. ఎగ్జాక్ట్లీ నడుం లూజ్ ఎంత ఉంటుందో అంతే వస్తుంది. ఆమ్ రౌండ్ లూజ్ కూడా 8 1/2, మనకు కూడా 8 1/2 వచ్చింది. అదే ఆమ్ రౌండ్ లూజు ఇప్పుడు ఇక్కడ పెట్టేసేసి ఇలా మార్క్ చేయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 8 1/2ని హ్యాండ్ డౌన్ దగ్గరికి మార్క్ చేయండి. హ్యాండ్ హైట్ నుంచి హ్యాండ్ డౌన్ దగ్గరికి ఇలా పెట్టేసి మార్క్ చేసి 2 ఇంచెస్ అనేది ఖర్చులు, అక్కడ అతుకులు పడతాయి, తర్వాత వేసుకుందాము. ఇక్కడ 1 ఇంచ్ వదిలేసి ఒక పాయింట్ చేసి ఇప్పుడు హ్యాండ్ డౌన్ మార్కింగ్ 1 ఇంచ్ మార్కింగ్ కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్ గీయండి. ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్లీ ఇది అబ్జర్వ్ చేస్తే కనుక మీకు హ్యాండ్ ముడతలు రాదు, చంక దగ్గర కూడా ముడతలు రావు. ఈ వేలో కట్ చేస్తే కనుక ఖచ్చితంగా ఇట్లా చూడండి, టేప్ని నేను హాఫ్కి మడతెట్టి మళ్ళీ సగానికి మడతెట్టాను. చూసారు కదా, నేను మార్కింగ్స్ చేశాను. హాఫ్కి ఒకటి, సగానికి ఒకటి, ఒక 1/2 ఇంచ్ మందం పైకి. ఇప్పుడు మనం లైన్ గీసాం కదా, ఆ లైన్ మిడిల్లోకి 1/2 ఇంచ్ మందం పైకి మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు ఆమ్ రౌండ్ స్కేల్ హెల్ప్తో ఈ చివరి మార్కింగ్, ఇప్పుడు నేను వీడియోలో చూపించాను కదా పాయింటింగ్, ఆ పాయింటింగ్ దగ్గరికి ఆమ్ రౌండ్ స్కేల్ని ఎగ్జాక్ట్లీ సెట్ చేయండి. ఇలా సెట్ చేసేసి పాయింట్ చేసేసి కలిపేయండి. చూస్తున్నారు కదా, 1 ఇంచ్ లైన్ నుంచి ఈ చివరి లైన్ పాయింట్కి కలుపుతూ ఆమ్ రౌండ్ స్కేల్తో ఇలాగా, ఆమ్ రౌండ్ స్కేల్ మనం ఎటు తిప్పి పెట్టానో ఒకసారి చూసుకోండి, అలానే ఎగ్జాక్ట్లీ పెట్టాలి. ఇప్పుడు వచ్చేసి మిడిల్లో ఒక 1/2 ఇంచ్ మందం కిందికి దించాలి. పైన కరువు తీసాం కదా, ఆ కరువు దగ్గర నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ మందం కిందికి డౌన్కి మార్క్ చేయండి. డౌన్కి మార్క్ చేసేసి ఇందాక కరువు స్కేల్ ఎలా అయితే ప్లేస్ చేసామో యాస్టీస్గా ప్లేస్ చేసి కిందకి మిడిల్లో నేను ఆమ్ రౌండ్కి పెట్టాను కదా, ఆ పాయింటింగ్ నుంచి ఇప్పుడు ఈ పాయింట్కి కరువు స్కేల్ని ఇటు తిప్పుతూ ఇటు సైడు, అటు తిప్పుతూ అటు సైడు, ఇలాగా ఎస్ షేప్లో రావాలి, రివర్స్ ఎస్ లాగా. చూసారు కదా, అలా ఖచ్చితంగా మీకు వస్తే కనుక ఇలా మార్క్ చేసుకున్న విధంగా మీరు కట్ చేస్తే కనుక మీకు ఎక్కడ కూడా బుంగ రాకుండా, ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడైతే హ్యాండ్ లూజ్ అయితే 6 ఇంచెస్ ఉంది, పెట్టేశాను. మా ఖర్చులకు ఒక 2 ఇంచెస్ ఖర్చులు పెట్టేశాను. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకుందాం. ఫస్ట్ అయితే వేస్టేజ్ కట్ చేయండి. ఎక్కడ ఖర్చులను అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ఖర్చులతో సహా కట్ చేయండి. చూడండి, ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం మనం.
మీరు చూస్తున్నట్లయితే ఫస్ట్ బ్యాక్ పార్ట్ కోసం మార్క్ చేసుకున్న లైన్ని కట్ చేసుకోవాలి. కాట్లు పెట్టేసుకోండి. ఖర్చులు అయితే హ్యాండ్ మిడిల్లో కూడా ఒక కాటు పెట్టుకోండి. కుట్టేటప్పుడు మనకి హ్యాండ్ మిడిల్ నుంచే స్టిచ్చింగ్ మొదలెట్టాలి కాబట్టి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు క్లాత్ని 2 లేయర్స్గా ఓపెన్ చేయండి. 2 లేయర్స్గా ఓపెన్ చేసి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కోసం ఎట్లయితే మార్క్ చేసామో అదే విధంగా ఫ్రంట్ పార్ట్కి లోతు తీయండి. చూసారా ఎంత షార్ప్గా వచ్చిందో? ఈ మూల ఆ మూలన అంత షార్ప్గా వచ్చి మిడిల్లో 1/2 ఇంచ్ మందం తీసారంటే మీకు ఎగ్జాక్ట్లీ సరిపోతుంది. ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా బుంగ లేకుండా నీట్గా వచ్చేస్తుంది. హ్యాండ్ కరువులోనే ఉంటుందండి మన బ్లౌజ్ ఫిట్టింగ్ మొత్తం. అక్కడ కనుక నీట్గా రాకపోతే బుంగ వచ్చేసేసి హ్యాండ్ అంటే బ్లౌజ్ మొత్తం ఖరాబ్ అయిపోద్ది. కాబట్టి అదొకటి నీట్గా నేర్చుకోండి. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది చాలా ఈజీ మెథడ్లో చెప్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం ఇప్పుడు ఓపెన్స్ మనకెళ్ళి పెట్టాను, క్లోజింగ్స్ ఆపోజిట్లో పెట్టాను. ఇందాక మనం క్లోజింగ్స్ మనకెళ్ళి ఆపోజిట్ అటు, ఫ్రంట్ పార్ట్ అలా కాదు, ఓపెన్స్ మనకెళ్ళి క్లోజింగ్ అటు. ఇది చూడండి, బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి దాని మీద సేమ్ యాజ్ టీజ్గా ప్లేస్ చేసేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా సేమ్ యాజ్ టీజ్గా డ్రాయింగ్ గీసేయండి. ఎల్ స్కేల్ హెల్ప్తో అయితే నెక్ దగ్గర హైట్ కూడా ఈజీగా గీసుకోవచ్చు. నెక్ అయితే హైట్ ఎక్కువ గీసుకోండి. నెక్ దగ్గర హైట్ ఎక్కువ గీసుకొని ఇప్పుడు యాజ్ టీజ్గా మనం మార్క్ చేసుకున్న అంటే బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాజ్ టీజ్గా డ్రాయింగ్ వేసేయండి. బ్యాక్ పార్ట్ మనం ఎలా ప్లేస్ చేసామో యాజ్ టీజ్గా డ్రాయింగ్ చేసేసి ఖర్చులతో సహా ఖర్చుల పాయింట్ కూడా పెట్టేసుకోండి. ఇప్పుడైతే నెక్ డీప్ ఒకటి, మళ్ళీ చంక డౌన్ డీప్ ఒకటి ఇలా పాయింట్ చేయండి. రన్నర్ ఉంటే రన్నర్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా పాయింట్ చేసిన విధంగా మనం ఇలాగా 2 కలిపేస్తే చంక డౌన్ కోసం మనకి చంక డౌన్ ఎంత తీయాలి? ఇందాక 1.5 ఇంచ్ తీసుకున్నాగా 1/2 ఇంచ్ తగ్గించి 1 ఇంచ్ మార్క్ చేయండి. ఇప్పుడు ఆ 1 ఇంచ్కి మార్కింగ్తో ఈ 3 లైన్ మార్కింగ్ మొత్తం కలిసేటట్టు ఇలాగ ఆమ్రౌండ్ స్కేల్ హెల్ప్తో కరువు తీసుకోండి. ఇప్పుడు నేను ఖర్చుల లైన్ కూడా గీసేసాను, నెక్ హైట్ కూడా గీసేస్తున్నాను. ఇప్పుడు నెక్ ఎంత పెట్టాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నెక్ మీరు ఇలా చూడండి, ఇక్కడ ఖర్చులకి 1/2 ఇంచ్ వదిలేసేసి కుట్లు 1/2 ఇంచ్ కిందికి పెట్టాను నేను. పెట్టేసేసి ఇలా ప్లేస్ చేసేసేసి ఉక్సులో ఎక్కడికి వచ్చిందో చూడండి, అదే పాయింట్ అనేది చేసేసి ఒకసారి హైట్ కొలవండి. కొలిస్తే ఇక్కడ నాకు 7 ఇంచెస్కి 2 పాయింట్స్ ఎక్స్ట్రా వచ్చింది. ఆ 2 పాయింట్స్ కూడా నేను తీసేసి 7 ఇంచెస్ పెడుతున్నాను. ఎందుకంటే ఖర్చులకి మనం హోల్డ్ చేస్తే అక్కడికే వస్తుందన్నమాట. అందుకని 7 ఇంచెస్కి మార్క్ చేసేసాను. ఏదైనా సరే ఎగ్జాక్ట్లీ కుట్టు దగ్గరికి మార్క్ చేసేసి మళ్ళీ ఖర్చులకి కొంచెం పైకి మార్క్ చేయాలి. ఇక్కడ నెక్ రౌండ్ నెక్ కోసం లైట్గా కర్వ్ ఇచ్చేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడైతే మనకి నెక్ వచ్చేసింది, చంక డౌన్ కూడా గీసేసాము. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ చూసుకుంటున్నాను. 4వ ఉక్స్కి మార్క్ చేయండి. 4వ ఉక్స్కి మార్క్ చేస్తే ఉక్స్ పట్టి కాజాపట్టి హైట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ డాట్ హైట్, అంటే ఇదంతా కూడా బ్లౌజ్ హైట్ కిందకి వస్తుంది. చూడండి, మిడిల్ షోల్డర్లో పట్టుకోండి. మిడిల్ షోల్డర్లో పట్టుకొని డాట్ కుట్టు ఎక్కడుందో అక్కడికి ఇలాగా లూజ్గా పట్టుకోండి. అంతేగాని లాగినట్టు చేయొద్దు. లూజ్గా పట్టుకొని పాయింట్ చేయండి. పాయింట్ చేసేసి ఆ పాయింట్కి స్ట్రైట్ లైన్ గీసేయండి. ఎల్ స్కేల్ హెల్ప్తో ఆ పాయింట్కి స్ట్రైట్ లైన్ గీసేయండి. ఇప్పుడు బ్లౌజ్ హైట్ కూడా వచ్చేసింది మనకి. ఇప్పుడు బ్లౌజ్కి డాట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉక్స్ పట్టి నుంచి డాట్కి ఎన్ని ఇంచెస్ వచ్చిందో చూడండి. 3 ఇంచెస్ వచ్చింది. అదే 3 ఇంచెస్ మళ్ళీ నేను పైకి ఇక్కడ పెడుతున్నాను. 3 ఇంచెస్ మళ్ళీ 3 ఇంచెస్లో నుంచి సగానికి మార్క్ చేసేసి పెట్టేశాను. హైట్ వచ్చేసి 2.5. మీకు అర్థమైంది కదా. బ్లౌజ్ ఉక్స్ పట్టి కాజాపట్టి దగ్గర నుంచి ఇక్కడికి 3 ఇంచెస్, డాట్ విడ్త్ కూడా 3 ఇంచెస్ తీసుకొని దాన్ని సగాన్ని చేశాను అనమాట. ఇప్పుడైతే ఉక్స్ పట్టి కాజాపట్టి డాట్కి వెళ్ళి ఒకసారి మళ్ళీ 4వ ఉక్స్కి ఉందో లేదో చూసుకోండి, చెక్ చేసుకొని కరెక్ట్గా ఆ పాయింటింగ్ ఈ చివరి డాట్ పాయింటింగ్ కలుపుతూ లైన్ గీసేయండి. ఇలా లైన్ గీసేసి ఇప్పుడు చంక డౌన్కి వెళ్ళి మనం షేప్ బెల్ట్ హైట్ చూసుకుంటున్నాము. ఇలా చూడండి, షేప్ బెల్ట్ హైట్ అనేది చంక కుట్టు దగ్గర నుంచి చివరి కుట్టు దాకా ఎంత ఉందో అంత మార్క్ చేసుకోండి. షేప్ బెల్ట్ కుట్టు దాకా అలా మార్క్ చేసుకొని పాయింటింగ్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి షేప్ బెల్ట్ పాయింటింగ్ వచ్చేసింది.
ప్లస్ ఉక్స్ పట్టి కాజా పట్టి హైట్ వచ్చేసింది, బ్లౌజ్ హైట్ వచ్చేసింది, చంక రౌండ్ వచ్చేసింది, నెక్ వచ్చేసింది. ఇవన్నీ వచ్చేసాక కట్ చేసేస్తున్నాను. ఇంకా మన దగ్గర ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ డాటు, చంక డాటు, ఈ రెండు నేను కటింగ్ అయిపోయాక క్లారిటీగా చెప్తానండి మీకు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ రెండు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, చాలా ఈజీ అనిపిస్తుంది కానీ అది కూడా కన్ఫ్యూజనేనండి. ఉక్స్ పట్టి కాజా పట్టి డాట్ అయితే కొంచెం కూడా కన్ఫ్యూజన్ ఉండదు, కానీ చంకరౌండ్ డాట్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పాయింట్ చేయాలి అనేది చాలామందికి డౌట్గా ఉంటుంది. నేను కూడా యూట్యూబ్ చూసి నేర్చుకున్నాను కాబట్టి నేను కూడా చాలా రోజులు చాలా తిప్పలు పడ్డాను. ఇప్పుడు దానికి సొల్యూషన్ అనేది నేను చెప్తా చూడండి. ఇక్కడ ఘాట్లు పెట్టేసుకోండి. మనం ఎప్పుడైతే కట్ చేసేస్తామో అప్పుడు మెయిన్ డాట్స్కి ఘాట్లు పెట్టేసుకోండి, ఖర్చుల దగ్గర కూడా ఘాట్లు పెట్టేసుకోండి. అవి స్టిచ్చింగ్ అప్పుడు చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడైతే ఉక్స్ పట్టికి వెళ్ళి డాట్ ఎలా తీయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఒక హాఫ్ ఇంచ్ పైన ఒక హాఫ్ ఇంచ్ మనం వదిలేసి మార్క్ చేసి ఆ కిందికి ఎంత ఉందో హైట్ అంత టేప్ని హోల్డ్ చేయండి. మొత్తానికి మధ్యలోకి హోల్డ్ చేసేసేసి అక్కడ పాయింట్ చేసేసి 2.5 ఇంచెస్ హైట్ తీసుకోండి, డాట్ హైట్ అనేది. ఇక్కడ చంక డౌన్కి వెళ్ళి చూడండి, ఇలా సరిసమానంగా ఘాట్ పెట్టుకోండి. ఇలా షోల్డర్ పాయింట్ నుంచి చంక దగ్గరికి మడత పెట్టుకొని మిడిల్లో ఘాటు పెట్టేసుకోండి. ఘాటు పెట్టేసేసి ఇప్పుడు మన మెయిన్ డాట్ అటు చివరికి వెళ్ళి, ఇప్పుడు నేను స్కేల్ పెట్టాను చూసారా, ఆ చివరికి వెళ్ళి దగ్గర నుంచి కాటు దగ్గరికి స్ట్రైట్గా స్కేల్ పెట్టేసేసి ఒక స్ట్రైట్ లైన్ గీసేసి మెయిన్ డాట్ దగ్గర నుంచి ఆ స్ట్రైట్ లైన్ మీదకి హాఫ్ ఇంచు మందం ఖర్చుతో, అంటే హాఫ్ ఇంచు విడ్త్తో లైన్ గీసేయండి. అంతేనండి, చంక డౌన్ అంటే చంక సైడ్ డాట్ అనమాట. అది చాలా ఈజీగా అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం షేప్ బెల్ట్ తీసుకుందాం. షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసేసి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పావించి వదిలేసేసి ఒకసారి చూడండి, టేప్ పెట్టి కొలవండి. ఇలా పావించి వదిలేసేసి కిందికి ఎన్ని ఇంచెస్ వచ్చిందో చూడండి, అన్ని ఇంచెస్ మార్క్ చేయండి. ఇక్కడ నాకు 3.5 ఇంచెస్ వచ్చింది, ఎందుకంటే వీళ్ళు బ్యాక్ పార్ట్ 1 ఇంచ్ పెంచమన్నారు కాబట్టి హైట్ ఎక్కువనే వచ్చేసింది. ఇక్కడ 3 ఇంచెస్, అక్కడ 4 ఇంచెస్. ఇక్కడ మెయిన్ ఏంటంటే చంక సైడ్ హైట్ చూసుకోండి. ఫస్ట్ పావించి వదిలేసేసి హైట్ చూసి 3.5 వచ్చింది అనుకోండి, దానికి హాఫ్ ఇంచ్ తగ్గించి మిడిల్లో హాఫ్ ఇంచ్ పెంచి ఉక్స్ పట్టి కాజా పట్టికెళ్ళి పెట్టండి ఎప్పుడైనా సరే. చూసారు కదా, ఇప్పుడు అదే మార్కింగ్స్తో మనం షేప్ బెల్ట్ కోసం క్లాత్ తీసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక స్కేల్ మందం, ఇట్లా ఒక స్కేల్ మందం నడుం పట్టి తీసేసుకుంటాను. నడుం పట్టి అనేది కోరస్ తీసుకుంటే మనకి స్టిచ్చింగ్ కొంచెం తగ్గుతుంది, ఈజీ మెథడ్లో అయిపోతుంది అనమాట. ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసుకుంటే నడుం పట్టి సరిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, ఈ ఉన్న పీస్లో 4 ఇంచెస్ ఉక్స్ పట్టి కాజా పట్టికెళ్ళి మిడిల్లో 3 ఇంచెస్, ఈ చివర 3.5 ఇంచెస్. ఈ 3 మార్కింగ్లు కలుపుకుంటూ షేప్ బెల్ట్ కరువు తీసుకుంటే సరిపోతుంది. ఇలా హ్యాండ్తో తీసినా ఏం లేదు, లేకపోతే కరువు స్కేల్తో అయినా తీయచ్చు. ఇక్కడ చూడండి, మనకి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత తీసుకోవాలన్నమాట. తీసుకొని కరువు స్కేల్తో కూడా ఇలా ట్రై చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు అని చూపించడానికి కరువు స్కేల్తో చూపిస్తున్నాను చూడండి. ఇలా కరువు తీసుకుంటే సూపర్గా వస్తుంది. మనకి కరువు స్కేల్తో షేప్ బెల్ట్ తీసుకోవచ్చు. మీకు కరువు తీయడం రాకపోతే కరువు స్కేల్ని యూజ్ చేయండి. చూసారు కదా, షేప్ బెల్ట్ కూడా చాలా ఈజీగా అయిపోయింది మనకి. ఇప్పుడైతే షేప్ బెల్ట్ అయిపోయింది, బ్లౌజ్ కటింగ్ మొత్తం అయిపోయినట్టేనండి. మెడపట్టి ఒకటి స్టిచ్చింగ్ అప్పుడు తీసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్, నడుం పట్టి, ఇంతేనండి బ్లౌజ్ కటింగ్ అనేది. బ్లౌజ్ కటింగ్ కనుక నచ్చినట్లు అయి ఉంటే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ.